గణనాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఏప్రిల్ 5వ తేదీ శుక్రవారం. పంచాంగం వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశి ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం ఏకాదశి ఉదయం 9:55 వరకు ఉంది. అలాగే ధనిష్ట నక్షత్రం మధ్యాహ్నం 3:05 వరకు ఉంది. ఈ రోజున వర్జం రాత్రి 9:45 నుంచి 11:18 వరకు ఉంది. అలాగే అమృత ఘడియలు సూర్యోదయం దగ్గర నుంచి 6:45 వరకు ఉన్నాయి. ఉదయం దుర్ముహూర్తం 8:22 నుంచి 9:11 వరకు ఉన్నాయి. అలాగే మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:21 నుంచి 1:16 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 6:10 సమయం అనుకూలంగా ఉంది. మరి విజయవాడకు సూర్యోదయం 5:55, సూర్యాస్తమయం 6:08. ఇప్పుడు మనం ఈరోజు ఉన్నటువంటి గ్రహచారాన్ని చూద్దాం. ఈ రోజున గురువు బుధుడితో కలిసి మేషంలో ఉన్నారు. శుక్రరాహు రవి మీనంలో ఉన్నారు. మరి చంద్రకుజ శని కుంభంలో ఉన్నారు. కేతువు కన్యలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ముందుగా మన యొక్క గ్రహచారం చూసిన ముందు భగవన్ నామం చేసి ముందుకు వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున ఎన్నో విచిత్రమైన అనుభూతులు ఎదురవుతాయి. మీ ఆలోచనలు బాగా వేగంగా ఉంటాయి. చాలా తెలివిగా ఆలోచన చేస్తూ ఉంటారు. మరి ప్రతి పనిని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. కుటుంబ విషయంలో చాలా ఉత్తమమైనటువంటి ఫలితాంశాలు ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి మరి కొంచెం బుద్ధిమాంద్యం తగిలే అవకాశం వస్తూ ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, వీటిల్లో కొంచెం చికాకులు ఎదురవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు కనబడుతూ ఉన్నాయి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళు ధన వ్యయం అదుపు చేయలేని స్థితిలో ఉంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించాలి. మీకు అంతా బాగున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఏ పని ప్రారంభం చేసినా ధన వ్యయాన్ని సూచిస్తుంది. ఆ ధన వ్యయం అనేది మీకు పరిధిలో లేకుండా పోతుంది. అలాగా పరిధిలో లేని సందర్భంలో కొంచెం చికాకులు బాగా వెంటాడే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. మిథున రాశి. గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. పుణ్యకార్యాలు, శుభకార్యాల నిమిత్తంగాను, సాంఘిక కార్యక్రమాల దృష్ట్యాను మీరు చాలా ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా కొంచెం తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళిపోతారు. ఎప్పుడు ఏ విధంగా ఉండాలి, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటి అంశాల్లో బహు జాగ్రత్తలు తీసుకుంటారు. షేర్ వ్యాపారులు మంచి ఫలితాలు తీసుకుంటారు. అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళి మంచి జీవితం సాగించే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి. అడ్డంకులు చాలా ఉంటాయి. అందరూ బాగా ఇబ్బందికరమైనటువంటి ప్రస్తావనలు చేస్తూ ఉంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో బాగా జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా బాగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. సింహరాశి. కొంచెం అనుకూల స్థితి తక్కువ ఉన్నటువంటి కాలంగానే మనం భావించాలి. ఇక్కడ గురువు బుధుడు అనుకూలంగా ఉన్న కారణంగా చాలా మటుకు అన్ని పనులు సాధించుకోగలమనేటువంటి ధీమా ఉంటుంది. అయితే
మీ ప్రయత్నాలన్నీ కూడా శ్రమ ఎక్కువ తీసుకుంటాయి. కొన్ని పనులు మీరే సోమరితనంగా వదిలేసే అవకాశం వస్తుంది. ఈ వాయిదాల మూలంగా చాలా మటుకు కోల్పోయే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు అయిష్టత చేత సందర్భం కానటువంటి అంశాలతో ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. కన్యారాశి. కొంచెం ఏదో తెలియని తపన, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి అనేటువంటి కోరిక ఇది బాగా వెంటాడుతూ ఉంటుంది. ఆ పని చేద్దాం అనుకున్నప్పుడు శరీరం సహకరించకపోవడమో, లేకపోతే కాలం అనుకూలించకపోవడమో, ఇలాంటివి ఏదో జరిగి పనులు పూర్తి అవ్వకపోవడం జరుగుతుంది. దాంతో కొంచెం కోపావేశాలకు దగ్గరవుతూ ఉంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఆర్థిక సౌకర్యాలు కొంచెం వెసులుబాటు చాలా తక్కువగా ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. తులారాశి. గ్రహచారం చాలా అనుకూలంగా ఉందని చెప్పాలి. కుటుంబ వ్యవహారాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో మీ యొక్క ప్రవర్తన మీ స్నేహితుల ద్వారా కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా బహుశ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి. అన్ని పనులు వేగంగా సాగుతాయి. కుటుంబ విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. ఆర్థిక విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు కొంచెం శ్రద్ధతో, జాగ్రత్తతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. ధనురాశి. గ్రహచారం అంతా కూడా బాగా అనుకూలంగా ఉంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ బాగా సహకారాన్ని అందించే అవకాశం వస్తుంది. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మకర రాశి. కొత్త ప్రయోగాలు ఏం చేయకుండా రోజువారీ కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకరిస్తే మంచిది. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా సత్ఫలితాలు అందే అవకాశం వస్తుంది. షేర్ వ్యాపారులు కొంచెం జాగ్రత్తలు పాటిస్తే లాభాలు ఎక్కువగా అందుకునే అవకాశం వస్తుంది. కుంభరాశి. గ్రహచారం కొంతవరకు అనుకూలంగా ఉంది. కొన్ని వ్యవహారాలు మీరు కొంచెం జాగ్రత్తతో కనుక నడుపుకుంటే లాభదాయకంగా మారే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు అందే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలు కూడా సుఖంగా నడిచే అవకాశం వస్తుంది. మీనరాశి. ఈ రోజున అందరూ కూడా బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మంచి దృష్టిని కేంద్రీకరిస్తారు. అందరూ మీకు సత్ఫలితాలను సూచించే అవకాశం వస్తుంది. ప్రతి విషయంలోనూ కూడా చాలా చక్కనైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ, లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ, సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.